వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అది జాతీయ మీడియాలో కూడా, రాష్ట్ర స్థాయి మీడియా నుంచి నేషనల్ లెవెల్లో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన ఒక సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయినా ఎప్పటి నుంచో ఆడ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి, ఎంతోమంది సక్సెస్ రేట్తోని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి, కూడా అటు మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి మహేష్ బాబు అంటేనే చాలామంది ఫ్యాన్స్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకు సపరేట్గా, ఇండివిజువల్ ఫ్యాన్ బేస్, మహిళా అభిమానులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఆయనకి. అలాంటి మహేష్ బాబు ఈరోజు ఏకంగా ఈడీ ఆయన విచారణకు పిలిచే దిశగా నోటీసులు ఇచ్చింది. ఏ విషయంలో నోటీస్ ఇచ్చింది అంటే మనకు తెలిసిందే. సో సాయి సూర్య డెవలపర్స్ విషయంలో, అదేవిధంగా సొరానా గ్రూప్ విషయంలో ఆయన చేసిన ఎండార్స్మెంట్కి సంబంధించి ఆయనకి దక్కిన ముడుపుల గురించి, ఆ ఎండార్స్మెంట్స్ చేసినందుకు వాటికి సంబంధించి వివరాల కోసం ఈడీ ఆయన్ని పిలవడం జరిగింది. ఇక్కడే చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు ఆయన మహేష్ బాబు కనుక ఈడీ విచారణకు హాజరైతే ఆయన గట్టిగా సమాధానాలు ఈడీకి ఇవ్వకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని కూడా చాలా కీన్గా అబ్జర్వేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇటీవల కాలంలో చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందో మనం చూసాం కూడా. ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలో బన్నీ అక్కడికి వెళ్ళటం, ఏదైతే క్రాస్ రోడ్స్కి థియేటర్ దగ్గరకు, సుదర్శన్ థియేటర్ దగ్గర ఆ స్థాయిలో తొక్కిసలాట జరగడం, రేవతి లాంటి వాళ్ళు చనిపోవడం, దాన్ని ఎంతో రెక్లెస్నెస్గా బన్నీ భావించడం, ఆయన ఒకరోజు తీసుకెళ్లి జైల్లో పెట్టే ప్రయత్నం చేసింది. 10 సార్లు ఆయన పదే కోర్టుకు పిలిపించే ప్రయత్నం చేయడం, ఎక్కడ తను తగ్గేదేలే అన్నట్టుగా బన్నీ ఉంటే దానికి తగ్గోడే అన్నట్టుగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తూ వచ్చారు. ఇక బన్నీని కూడా ఆ స్థాయిలో ఇండస్ట్రీ నుంచి మద్దతు ఆ స్థాయిలో లభించిన అతను చేసిన తప్పును అసెంబ్లీ వేదికగా కూడా రేవంత్ రెడ్డి ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఇక తర్వాత చూసినట్టయితే దిల్ రాజు లాంటి వాళ్ళు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన ఏకంగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి ఉంది. ఇక అల్లు అరవింద్ లాంటి వాళ్ళు పుష్ప 2 విషయంలో మాకు ఎగ్జామ్షన్ అవసరం లేదన్నా కూడా అంతే లైట్ తీసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక మనం చూసినట్లయితే అనేక మంది ఇష్యూస్లో, ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది హైడ్రా వాళ్ళ విషయంలో వ్యవహరించిన నాగార్జున దగ్గర నుంచి అనేక మంది విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇండస్ట్రీ అయితే తనకేం గొప్ప అన్నట్టుగా, రేవంత్ రెడ్డి తప్పు ఎక్కడున్నా తాను వెలికి తీస్తానన్నట్టుగా చాలా స్మార్ట్ మూవ్ చేశారు ఈ విషయంలో. ఒకవైపు ఆ స్థాయిలో ఇండస్ట్రీకి సంబంధించి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నడుస్తూ ఉంది చాలా రోజులుగా వ్యవహారం. బట్ రేవంత్ రెడ్డి వీటిని ఎక్కడా కూడా కేర్ చేస్తున్నట్టు మనకు అనిపించదు. బట్ అంతే ధీమాతో వెళ్తూ ఉన్నారు ఆయన. అయితే ఇదే సమయంలో ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో పలువురు గురించి చర్చ కానీ, పలు ఇష్యూల్లో హీరోలు కానీ వార్తల్లోకి ఎక్కుతున్న సమయంలో ఈరోజు ఏకంగా మహేష్ బాబు లాంటి ఒక వ్యక్తి తన ఎండార్స్మెంట్ విషయంలో వార్తల్లోకి ఎక్కడం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన విషయమే ఇక్కడ. ఎందుకంటే మహేష్ బాబుకు సంబంధించి ఈ యాడ్స్ విషయంలో నిజంగానే కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. కొన్ని గుట్కా యాడ్స్కి సంబంధించి ఆయన ప్రమోట్ చేయడం కానీ, సరోగట్ యాడ్స్ చేయడం కానీ, ఈ విషయంలో ఆయన మీద ఎప్పటి నుంచో కూడా విమర్శ ఉంది. ఆయన అభిమానులకు కూడా ఈ ఇష్యూ హట్టింగ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అమితాబ్ లాంటి వాళ్ళే, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళే మేము సిగరెట్స్కి కానీ, లేకపోతే ఇట్లాంటి ఆ బ్రాండ్స్కి కానీ, కొన్ని గుట్కా కానీ, సరోగేట్ యాడ్స్కి కానీ మేము ప్రమోట్ చేయమంటూ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. లైక్ మనం చూసాం తమిళనాడు అజిత్ లాంటి వాళ్ళు కానీ, ఎప్పుడు ఇలాంటి యాడ్స్కి వాళ్ళు, విజయ్ కానీ అంత స్టార్ హీరోస్గా పేరున్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి యాడ్స్కి ప్రమోట్ చేస్తున్నట్టు మనకు కనిపించడం. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు గతంలో కొన్ని చేసినప్పటికీ ఆ తర్వాత తమ తప్పు తెలుసుకొని వాటిని మళ్ళీ చేయబోలేదు. ఈవెన్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా గతంలో థమ్స్అప్ చేసి కూడా ఒక డ్రింక్కి, అలాంటి వాటికి కూడా మళ్ళీ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ పాన్ బరాక్, గుట్కా ఇలాంటి బ్యాన్ ఉన్న యాడ్స్కి సంబంధించి నిజంగానే దాని మీద చాలా వ్యతిరేకత ఉంది జనంలో కూడా. కానీ అలాంటి దానికి కూడా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళే స్వయంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేసి తను ఎండార్స్మెంట్ చేసుకున్న దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే, బట్ మహేష్ బాబు లాంటి ఇప్పటికీ అలాంటి యాడ్స్ చేయడం మాత్రం ఆయన మీద ఎప్పటి నుంచో ఒక క్రిటిక్ ఉంది. ఆయన వ్యక్తిత్వ పరంగా ఎంత హుందాగా ఉన్న, చిన్నపిల్లల హార్ట్ సర్జరీస్ విషయం దగ్గర నుంచి అనేక ఇష్యూస్లో ఆయన ఎంతో సోబర్గా వ్యవహరించుతున్నప్పటికీ, బట్ ఎండార్స్మెంట్స్ విషయంలో మాత్రం మహేష్ బాబు ఎందుకు ఇలాంటి తప్పిదం చేస్తున్నారు అనేది చాలామంది ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా చర్చిస్తూ ఉంటారు ఎప్పుడూని. సో ఆ క్రమంలో ఈరోజు ఏకంగా ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి, సాయి సూర్య కన్స్ట్రక్షన్స్కి సంబంధించి, సురానా గ్రూప్కి సంబంధించి ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్కి యాడ్స్ ప్రమోషన్ చేయడం జరిగింది, ఎండార్స్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆయన నమ్మి
చాలామంది ఆయన ఫాలోయర్స్, ఆయన ప్రకటన చేసినందుకు అది చూసిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు దానిలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఎప్పటి నుంచో స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ అవకతవకలన్నీ కూడా సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య గ్రూప్ డెవలపర్స్కి సంబంధించిన ఆ అవకతవకలన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది. సిఐడి అధికారులు బయటికి తీస్తూ ఉన్నారు ఈ అవకతవకలు మొత్తాన్ని ఆధారాలతో సహా. ఈ క్రమంలోనే ఈ ఆధారాలను కూడా తీసుకొని ఏకంగా ఈ రోజున ఈడీ కూడా ఈ ఇష్యూలోకి ఎంటర్ అయింది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, ఆ గ్రూప్స్ 2 విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. పెట్టుబడిదారులను నమ్మించి మోసం చేసిన విషయం కావచ్చు, ఏదైతే పర్మిషన్ లేని చోట వాళ్ళు వెంచర్స్ చేసిన విధానాలు కావచ్చు, ఆ యొక్క మనీ ల్యాండరింగ్కి సంబంధించి అనేక వివాదాల్లో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు ఆ గ్రూప్స్ 2. ఆ స్థాయిలో వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా నడుస్తున్న సమయంలో ఏకంగా ఈరోజు ఈడీ ఎంటర్ అయింది. ఇక్కడ ఈడీ ఎంటర్ అవ్వడం, మహేష్ బాబు నోటీసులు ఇవ్వడం ఒక పెద్ద హాట్ టాపికే. మిగతా ఇష్యూస్ అన్ని దాన్ని డామినేట్ చేసినప్పటికీ కూడా ఈరోజు ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఎందుకంటే మహేష్ బాబు అక్కడ మనం చూసినట్లయితే ఆ గ్రూప్స్కి 2టికి కూడా ఆయన క్యాంపైన్ చేసినందుకు దాదాపు ఒక 6 కోట్ల దాకా ఆయనకి ఏదైతే డబ్బులు ముట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కొంత అధికారికంగా, కొంత అనధికారికంగా వచ్చేవాళ్ళకి, అంటే కొంత క్యాష్ రూపంలో, కొంత చెక్ రూపంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే వాళ్ళకి అనఫిషియల్గా ఏదైతే క్యాష్ రూపంలో ఇచ్చింది ఏదైతే ఉందో అది దానికి సంబంధించి అవి మనీ లాండరింగ్కి సంబంధించిన ధనమా లేకపోతే ఇంకేంటా అని ఈరోజు ఈడీ ఎంటర్ అయింది. మహేష్ బాబుకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే నిజంగానే దానిలో అవకతవకలు తేలిందని తేలితే మహేష్ బాబుకి మరోసారి అటెండ్ కావాలని నోటీస్ ఇస్తారా, లేకపోతే ఆయన ఆ స్థాయిలో చాలా పాపులర్ హీరోగా పేరున్నాడు కాబట్టి వదిలేస్తారనేది ఇంకో చర్చ కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్, మహేష్ బాబుకి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆయన లీగల్ టీం కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఒక వామప్లో ఉందనేది మనకున్న సమాచారం. కానీ ఇంకోవైపు చూసినట్లయితే ఈరోజు రాజమౌళి సినిమాలో చాలా బిజీగా ఉన్నారు ఆయన. సో దాన్ని పాన్ ఇండియా స్థాయిలో రాజమౌళి నిర్మిస్తూ ఉన్నారు. మహేష్ అండ్ రాజమౌళి కాంబోలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించి. పూర్తి స్థాయిలో విదేశాల్లో, ఇక్కడ ఫిల్మ్ సిటీలో కూడా మూవీ షూట్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 years టైంని కూడా రాజమౌళి కోసం ఎక్స్క్లూజివ్గా ఆయన కేటాయించడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో ఈరోజు మహేష్ ఎంతవరకు ఈడీ విచారణకు హాజరవుతారు, ఒకవేళ హాజరు కాకుండా ఈడీ ఆయనకి ఎగ్జామ్షన్ ఇస్తుందనే ఒక చర్చ అయితే ఇప్పటికైనా తను చేసే ఎండార్స్మెంట్స్ విషయంలో కావచ్చు, తన బ్రాండ్స్ విషయంలో కావచ్చు, మహేష్ పిఆర్ టీం కానీ మహేష్ కానీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే బాగుంటుందనేది ఆయన అభిమానులు కోరుకుంటా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ఆయన కూతురు సితారాతో కూడా ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్కి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, పిఎంజే లైక్ అట్లా. సో అలాంటి విషయంలో కూడా చాలా సీరియస్గా ఫ్యామిలీ ఫోకస్ పెట్టాలి అండ్ పిఆర్ టీం ఫోకస్ పెట్టాలనేది చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. ఇప్పటికైనా ఇలాంటి ఒక అనుభవం తర్వాత, ఇలాంటి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత అయినా మహేష్ బాబు ఈ రోజున ఏదైతే సరోగేట్ యాడ్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఆయన అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు. లెట్స్ సీ మరి మహేష్ బాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్